వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ కు ఓటు అడిగే హక్కు లేదు. గాంధీనగర్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ దాఖలు సందర్భంగా ఎమ్మెల్సీ కవిత. దేశమందరి చూపు హైదరాబాద్ వైపు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ లో కేటీఆర్ వెల్లడి. సీఎం కేసీఆర్ నాయకత్వం, మంత్రి కేటీఆర్ ఎగ్జిక్యూషన్ లో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి. ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక వీడియో సందేశం విడుదల. అభివృద్ధి బాటలో జాడి జమాల్పూర్. ఎమ్మెల్యే షకీల్ చొరవతో ఎంతో అభివృద్ధి. జాడి జమాల్పూర్ అభివృద్ధిపై K6 జీటీపీఎల్ స్పెషల్ ఫోకస్. నగరంలో జోరందుకున్న అభివృద్ధి పనులు. అర్బన్ ఎమ్మెల్యే సహకారంతో నగర అభివృద్ధి బాగా చేస్తున్నామని మేయర్ నీతు కిరణ్ వెల్లడి. ఉచిత పోలీస్ ట్రైనింగ్ క్యాంపును నిరుద్యోగులు సద్వినియోగించుకోవాలి. జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే సూచన. న్యాయ చట్టాలపై మహిళలు అవగాహన పెంచుకోవాలి. న్యాయ సేవ సంస్థ కార్యాలయంలో జిల్లా జడ్జి సాయి రమాదేవి. తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన మహోన్నత వ్యక్తి ఇందిరాగాంధీ. డీసీసీ అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నగరవాసులను ఓటు అడిగే హక్కు బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నామినేషన్ దాఖలు అనంతరం చేపట్టిన ఎన్నికల ప్రచారంలో కవిత పాల్గొని మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు గాంధీనగర్ డివిజన్లో ప్రారంభమవుతుందన్నారు. పేద ప్రజలకు ప్రభుత్వ సాయాన్ని అడ్డుకున్న జాతీయ పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. వరద బాధితుల కష్టాలను చలించిన రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి సహాయం అందిస్తుంటే మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వకపోగా రాష్ట్ర ప్రభుత్వం చేసే సహాయాన్ని సైతం అడ్డుకుంటుందన్నారు. వరద బాధిత కుటుంబాలను కేంద్రం ఆర్థిక సహాయం ఎందుకు అందించలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రశ్నించాల్సిందిగా ప్రజలను ఆమె కోరారు. కోవిడ్-19 సంక్షోభంలో సైతం రాష్ట్రానికి ఏ విధమైన సహాయం ప్రకటించలేదన్నారు. వరదలు కానీ కోవిడ్ సంక్షోభం కానీ ప్రజలను ఆదుకునేందుకు, రక్షించేందుకు, వారికి సేవ చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. సీఎం నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన 6 ఏళ్లలో 67,000 కోట్ల వ్యయంతో నగరంలో అభివృద్ధి పనులు చేపడుతుందన్నారు. ఈసారి ఎన్నికలకు కూడా టీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుందని అన్నారు. దేశం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వస్తే చీకటవుతుందని దుష్ప్రచారం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు. కొత్త పెట్టుబడులు కాదు, ఉన్న పెట్టుబడులు కూడా పోతాయని దుష్ప్రచారం చేశారు. ప్రజల్లో అపోహలు నిండేలా ప్రచారం చేశారు. కానీ ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ విద్యుత్ ఉత్పత్తిని సాధించాం. రాష్ట్రంలో ఎక్కడ సమస్య లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఎక్కడ గిల్లి కజ్జాలు, పంచాయతీలకు తావు లేకుండా ముందుకెళ్తున్నాం. చెత్త నుంచి కూడా సంపద సృష్టించవచ్చని నిరూపించాం. నిర్మాణ రంగ వ్యర్థాల కోసం జీడిమెట్లలో ప్లాంట్ నిర్మించాం. హైదరాబాద్లో 600 మెట్రిక్ టన్నుల చెత్తను తరలిస్తున్నాం. స్వచ్ఛ సర్వేక్షణ్ నగరాల్లో హైదరాబాద్కు అగ్రస్థానం దక్కింది అని కేటీఆర్ వివరించారు. బండి సంజయ్ ఎక్కడికైనా వచ్చిందా? నువ్వు చూసావు ఎక్కడ వరద ప్రాంతాల్లో బండి సంజయ్? ఆయనకి ఏం పని ఉంది? నాకు అర్థం కాదు. కేసీఆర్ అంటే ముఖ్యమంత్రి, ఆయనకు చాలా పనులు ఉంటాయి. పని లేకుండా ఉన్న వాళ్ళకు, గోళ్ళు గిలుకుంటున్న వాళ్ళకే బయటకు వచ్చే ఓపిక లేదు. ఈరోజు మీరు చూడండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడ కనబడ్డాడు? నీకు వరదలలో మోకాళ్ళలో నీళ్ళు, మోకాల్లో నీళ్ళలో మేము తిరిగినాం కదా మంత్రులం 10 రోజుల నుంచి. ముఖ్యమంత్రి గారు ఏంది 650 కోట్లు ప్రభుత్వం నుంచి వచ్చేస్తాయా? కామన్ సెన్స్ లేకుండా మాట్లాడితే ప్రతిపక్షాలు దాన్ని మేమేం చేయగలుగుతామండి? నాకు అర్థం కాని విషయం. సార్ కేటీఆర్ గారు ఇప్పుడు 6 ఏళ్లలో 67,000 కోట్లతోనే డెవలప్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. 2019లో కారు సారు 16 అన్నారు, ఆ రిజల్ట్ 9కి పరిమితమైంది. దుబ్బాకలో 62,000 మెజార్టీ అన్నారు, ఆ ఫలితం ఏందో మనకు తెలుసు. 2014లో
2014 నుంచి ప్రారంభమైన ప్రస్థానం ఈ రోజు వరకు ఎన్ని ఎలక్షన్లు కొట్లాడాం బ్రదర్? మేము 10, 12 కొట్లాడాం. దురదృష్టం ఏంటంటే ఈరోజు సమాజంలో మనిషిని కుక్క గరిస్తే వార్త కాదు, కుక్కను మనిషి గరిస్తే వార్త. టీఆర్ఎస్ గెలుపు వార్త కాదు, టీఆర్ఎస్ అపజయం మీకు వార్త. మన దుబ్బాకలో కూడా టీఆర్ఎస్ గెలిచేది వార్త కాదు మీకు. గెలిచింది వాళ్ళు ఎట్లా గెలుస్తుంది అనుకున్నాను అద్దరు. ఓడిపోయే వరకు ఇక కొంతమందికి పాపం సంతోషం ఉప్పొంగుతున్నది, పైశాచిక ఆనందం ఎక్కువైంది. డెఫినెట్గా వి విల్ గో టు ద పీపుల్. ప్రజల ఆశీర్వాదంతోనే డెఫినెట్గా మళ్ళీ సమాధానం చెప్తాం. ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తాం, డోంట్ వరీ. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కేటీఆర్ ఎగ్జిక్యూషన్లో 6 ఏళ్లలో హైదరాబాద్ ఎంతో పురోగతి సాధించిందని ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక వీడియో సందేశం విడుదల చేశారు. డిసెంబర్ 1న జరిగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాల్సిందిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రత్యేక వీడియో సందేశం విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత 6 ఏళ్ల కింద హైదరాబాద్కు ఇప్పటి హైదరాబాద్కు ఎంతో పురోగతి ఉందన్నారు. హైదరాబాద్ మహానగరంలో రోడ్లు, ఫ్లైఓవర్లు, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించే పరిస్థితులు, 24 గంటల కరెంటు, శాంతి భద్రతలు ఇవన్నీ సీఎం కేసీఆర్ నాయకత్వం, టీఆర్ఎస్ పార్టీ కారణంగానే ఇంత గొప్పగా ఉన్నాయని అన్నారు. ఈ నాయకత్వాన్ని ఇలాగే కొనసాగించే బాధ్యత హైదరాబాద్ ప్రజలపై ఉందన్న ఎమ్మెల్సీ కవిత, హైదరాబాద్ నగరం వరుసగా 5 ఏళ్లుగా ఇండియాలో బెస్ట్ సిటీగా ఉందని మర్సర్ వంటి ఇంటర్నేషనల్ ఏజెన్సీలు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటి ర్యాంకులు, గొప్ప పరిస్థితులు కేవలం మాటలతో రావని, ఎంతో కష్టపడితే మాత్రమే సాధ్యమవుతాయని అన్నారు. హైదరాబాద్లో ఇదే అభివృద్ధిని కొనసాగించేందుకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సిందిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. The power of any city lies in its people, and the power of Hyderabad lies in us Hyderabadis. And I only want to sincerely appeal to all the Hyderabadis. Let us not get carried away by this political narrative, but let us think who is the most responsible party today in this GHMC elections. I am here to sincerely urge and appeal to all my fellow Hyderabadis to think very, very clearly and responsibly and in detail before casting a vote on this election. From 2014, after the formation of Telangana, it is you people of Hyderabadis who wanted TRS to be in power in Hyderabad. And in the last 6 years, I am very proud to say TRS government has not disappointed any one of the Hyderabadis. It could be starting from 24 hours power supply to 24 hours water supply, to amazing road network, to flyovers, to open spaces, to parks, to making sure no poor goes hungry, to making sure bringing in world-class investment. Everything was achieved in these 6 years as a bundle for our Hyderabadis. I sincerely want to appeal that it is you who made it possible for TRS to be in power all these 6 years. So responsibly, our government could work for the development of Hyderabad. ఎమ్మెల్యే షకీల్ చొరవతో జాడి జమాల్పూర్ ఎంతో అభివృద్ధి చెందిందని స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తెలిపారు. బోధన్ మండలంలోని జాడి జమాల్పూర్ గ్రామానికి అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే షకీల్ పాటుపడుతున్నారు. 60 ఏళ్లలో ఎవరు చేయని అభివృద్ధి ఎమ్మెల్యే షకీల్ చేసి చూయించాడని స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తెలిపారు. గ్రామం ఎటు చూసినా పచ్చదనంతో దర్శనమిస్తుందని, గ్రామంలో హరితహారం ద్వారా ఎన్నో మొక్కలు నాటి గ్రీన్ విలేజ్ గా రూపొందించారు. పాఠశాలల్లో తరగతి గదులు అభివృద్ధి చేశారని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే షకీల్ గ్రామంలో రహదారులు, సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ చాలా అభివృద్ధి చేశారని వారు తెలిపారు. ఎలాంటి అవసరం ఉన్నా ఎమ్మెల్యేకు తెలిపిన వెంటనే మంజూరు చేయిస్తూ ఎమ్మెల్యే షకీల్ అందరికి మన్నలు పొందుతున్నారన్నారు. గ్రామంలో ఉన్న వారికి పెన్షన్లు మంజూరు చేస్తున్నాడని సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు తెలిపారు. గత 15 సంవత్సరాలుగా ఎప్పుడూ జరగని అభివృద్ధి చూసామండి. డబల్ బెడ్రూమ్ ఫ్లాట్సే కానీ, శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డు, సీసీ రోడ్లు, తాగునీటి సమస్య తీరింది ముఖ్యంగా. అందుకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి చెక్కులు అన్నీ చక్కగా అందుతున్నాయి. రైతులకు చాలా సహాయం చేసింది తెలంగాణ గవర్నమెంట్. ముఖ్యంగా సన్న రకం వడ్లకి 1850 రూపాయలు, 80 రూపాయలు ఇచ్చింది. చట్టాల ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేయడానికి అంగన్వాడీ కార్యకర్తలు క్రియాశీల భూమిక పోషించాలని జిల్లా జడ్జి సాయి రమాదేవి సూచించారు. జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు మహిళా చట్టాలపై అవగాహన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా జడ్జి సాయి రమాదేవి మాట్లాడుతూ మహిళా న్యాయ చట్టాలపై మహిళలు తప్పక అవగాహన కలిగి ఉండాలని జడ్జి తెలిపారు. గృహహింస, వరకట్నం, బాల్య వివాహాల కేసులపై చట్టాలు అమలవుతున్నాయని, వీటిపై మహిళలు తప్పక అవగాహన పెంచుకోవాలని అన్నారు.
ఆడపిల్లలకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వివాహం చేసుకున్న మహిళ అత్తగారింట్లో ఆమెకు సంక్రమించే హక్కుల గురించి తెలుసుకోవాలన్నారు. ఆ ఇంటిలో కోడలుగా బాధ్యతలు సక్రమంగా నెరవేర్చాలని అన్నారు. అత్తమామలను మనం గౌరవిస్తే మన పిల్లలు వారిని గౌరవిస్తారని జడ్జి తెలిపారు. మరి మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే ఉద్దేశం ఏంటి అని అంటే స్త్రీలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి మరి గవర్నమెంట్ ముందు పెట్టి వాళ్ళకి ఫేవర్గా ఏవైనా లాస్ తీసుకొని రావాలనేది ఆ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశము. మరి ఆ కమిషన్లో ఒక 5 మెంబర్స్ ఉంటారు. వాళ్ళంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నామినేట్ చేసిన వాళ్ళు అయి ఉంటారు. మరి ఆ నామినేట్ చేసినటువంటి మెంబర్స్ లీగల్ ఫీల్డ్లో కానీ, బిజినెస్ ఫీల్డ్లో కానీ, మేనేజ్మెంట్ ఫీల్డ్లో కానీ, ఏదైనా ఇతరత్ర ఫీల్డ్స్ లో వాళ్ళకి నైపుణ్యం ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతోంది. ఈ క్రమంలో న్యాయమూర్తులు కిరణ్ మహి, గౌతమ్ ప్రసాద్, నర్సిరెడ్డి, గోవర్ధన్, న్యాయవాదులు కృష్ణానందు, మాణిక్రాజ్, రమాదేవి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. జీవితాన్ని ఈ దేశానికి అంకితం చేసిన మహోన్నత వ్యక్తి ఇందిరాగాంధీ అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మనల మోహన్ రెడ్డి కొనియాడారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 103వ జయంతి సందర్భంగా ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మనల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, చిన్ననాటి నుండి ప్రజాసేవ, ప్రజలపైన మక్కువ పెంచుతున్న వ్యక్తి ఇందిరాగాంధీ. ఈ దేశ ప్రధానిగా 4 సార్లు ఎన్నికైనప్పటికీ ఆమెలో ప్రజాసేవపై మక్కువ మరింత పెరిగింది. ఈ దేశాన్ని ఆర్థికంగా బలంగా చేయడానికి బ్యాంకుల జాతీయ సేకరణ, రాజాభరణాల రద్దు ఆమె తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు అని మానల మోహన్ రెడ్డి అన్నారు. అంతేకాదు, ఈ దేశంలో పేదరికం నిర్మూలించడానికి ఆమె తీసుకువచ్చిన 20 సూత్రాల పథకం ఈ దేశంలోని నిరుపేదల పాలిట వరమైందని, దాని ద్వారా కూడు, గుడ్డ, ఇల్లు నిరుపేదలందరికీ అందించిన దిశాలి, పేదల పెన్నిది ఇందిరాగాంధీ అని ఆయన అన్నారు. ఇండియా అంటే ఇందిరా అని ప్రపంచం మెచ్చుకునేలా చేసి అలీన దేశాలకు నాయకత్వం వహించిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అని మానల మోహన్ రెడ్డి అన్నారు. ఆమె తీసుకున్న నిర్ణయాలు ఆ సేతు హిమాచలం మెచ్చుకునేలా, ఆమె పేరు మరవలేని విధంగా పాలన సాగించిన వ్యక్తి అని ఆయన అన్నారు. ఇందిరాగాంధీ ఆశయాలు, ఆలోచనలు, ఈ దేశాన్ని ముందుకు నడిపించిన విధానాలు ఈ దేశ ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరు. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇందిరాగాంధీ బాటలో నడవాలని ఆయన సూచించారు. ఈ దేశానికి ఇందిరాగాంధీ గారు చేసిన సేవలు, ఈ దేశ అభివృద్ధిలో ఇందిరాగాంధీ గారి పాత్ర ఈ దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. ప్రధానమైన అంశాలను తీసుకొని ఈ దేశాన్ని ముందుకు నడిపించడంలో విజయవంతమైన ప్రధానమంత్రులలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ముందు వరుసలో ఉంటారు. ప్రధానంగా గరీబీ హటావో నినాదంతో ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసినటువంటి మహనీయురాలు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రామకృష్ణ, ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణురాజ్, ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి రాజా నరేందర్ గౌడ్, 38వ డివిజన్ కార్పొరేటర్ గడుగు రోహిత్, నగర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రమ్మురి గోపి, మోపాల్ మండల ప్రెసిడెంట్ రవి తదితరులు పాల్గొన్నారు. బాల్తో ఆడుకుంటూ నీటి బకెట్లో పడి 2 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గాంధారి మండలం నేరల్ తాండకు చెందిన బామన్ జగదీష్, సీత దంపతుల కుమారుడు శ్రీ గోపాల్ 2 సంవత్సరాలు బుధవారం సాయంత్రం ఇంటి బయట బాల్తో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో బాలుడి తల్లి ఇంట్లో పని చేసుకుంటుంది. కాగా నీటితో నిండుగా ఉన్న బకెట్లో పడ్డ బాల్ను తీసే క్రమంలో గోపాల్ అందులో పడి చనిపోయాడు. శ్రీ మేరు శివ పంచాయతన శివాలయం 12వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు వివిధ ప్రాంతాల నుంచి హాజరవుతున్నారు. ఆదర్శ్ నగర్లో వెలిసిన శ్రీ మేరు శివ పంచాయతన శివాలయం 12వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం అష్టదశ శతకళాభిషేకం, రుద్రహోమం, పూర్ణాహుతి కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ నోముల మనోహర్ శాస్త్రి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ రుద్రహోమం, పూర్ణాహుతి కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు పొల్కం గంగకిషన్, అనురాధ, వెన్ను పండరి, వీణా చంద్రకాంత్, లావణ్య, సుదర్శన్, గాయత్రి దంపతులు మరియు ఇతర భక్తులు పాల్గొన్నారు. వల్లభపూర్ శివారులో గల ఇసుకను జనపల్లి వాసులు అక్రమంగా తరలింపును ఆపాలని వల్లభపూర్ వీడీసీ సభ్యులు డిమాండ్ చేశారు. మాక్లూర్ మండలంలోని వల్లభపూర్ గ్రామం
వీడీసీ కమిటీ సభ్యులు మాట్లాడుతూ జనపల్లి గ్రామంలోని కొందరు ప్రజలు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని తెలిపారు. మా గ్రామంలోని శివార్లు గల ఇసుకను జేసీబీ ట్రాక్టర్లతో అక్రమంగా అన్యాయంగా తరలిస్తున్నారని అన్నారు. ఇతర గ్రామాలకు తరలిస్తున్నారని ఇదేమని ప్రశ్నిస్తే ఎదురు సమాధానం ఇస్తున్నారని వారు అన్నారు. నవీపేట తహసీల్దార్కు విన్నవించగా అడ్డగోలు సమాధానం వస్తుందని, నవీపేట తహసీల్దార్పై చర్య తీసుకోవాలని, తమ గ్రామానికి న్యాయం చేయాలని కలెక్టర్ను కోరారు. వల్లపూర్ మండల్ మాగ్లూర్ జిల్లా నిజామాబాద్. జన్నపల్లి వారు మా వాగు మా ప్రాంతము మా శివారులో నుంచి వాళ్ళు అక్రమంగా ఇసుకని తరలిస్తున్నారు జేసీబీతోని. దానికి నైపేట్ ఎంఆర్ఓ గారు కూడా మాకు మంచి స్పందన కాదు, రష్గా మాట్లాడింది. దానిపై మరి వాళ్ళు మాకు పోతే మేము మా మీదికి కొట్టడానికి, విలేజ్ వాళ్ళ మీదకి కొట్టడానికి పైకి వచ్చిండ్రు. ఆ భయంతో మాకు కలెక్టర్ని ఆశ్రయించడానికి వచ్చాము. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని ఐఎఫ్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ 26న జరిగే దేశవ్యాప్త సమ్మె ప్రచార పోస్టర్లను ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఎఫ్టీయూ ఆధ్వర్యంలో నవీపేట్ కేజీబీవీ ముందు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ఇన్ఛార్జ్ ఎం సుధాకర్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్మికుల, రైతుల, సామాన్య ప్రజల హక్కుల మీద దాడి చేస్తుందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగిస్తున్న ఫలితంగా దేశంలోని 80% పైగా ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. 2019 డిసెంబర్లో వేతనాల కోడ్, 2020 సెప్టెంబర్లో సామాజిక భద్రత కోడ్, పరిశ్రమ సంబంధాల కోడ్, వృత్తి సంబంధ ఆరోగ్య భద్రత మరియు పని పరిస్థితుల కోడ్ లాంటి కార్మిక ప్రజా వ్యతిరేక బిల్లును తెచ్చిందన్నారు. కొత్త కోడ్ వల్ల గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలు, జీఎస్టీ సందర్భంగా పనుల లా సవరణ, మరికొన్ని చట్టాలు రద్దు అయిపోయిందన్నారు. కేజీబీవీ నాన్ టీచింగ్ అండ్ వర్కర్లకు నెలకు కనీసం 21,000 రూపాయలు వేతనం ఇవ్వాలని అన్నారు. తమ డిమాండ్లు నెరవేర్చేందుకు దేశవ్యాప్తంగా కార్మిక ఉద్యోగ సంఘాలు నవంబర్ 26న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 26న సార్వత్రిక సమ్మె జరపబోతా ఉన్నాయి. ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు నవిపేట్ కేజీబీవీలో పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షులు డి రాజేశ్వర్, బి మల్లేష్, ఎం వెంకన్న, నాయకులు హేమలత, వీణ, త్రివేణి, అనురాధ, శారద, ఉమ, అన్నపూర్ణ, సునంద, నీల, పద్మ, లావణ్య తదితరులు పాల్గొన్నారు. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నాగారం ప్రాంతంలోని దొడ్డి కుమరయ్య కాలనీకి చెందిన జమీలా బేగం అధికారులను కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కారణంగా గత నెల 21 తేదీన తన ఇంటిపై అర్ధరాత్రి సమయంలో షర్జీనా బేగం, హుసేన్ బి తాజ్బీ, బీబీ బేగం, షేక్ గనీ, ఫరోజ్ అనే వ్యక్తులు దాడి చేసినట్లు పేర్కొన్నారు. తనకు ఎలాంటి సంబంధం లేకుండా ఇంటిలోకి చొరబడి ఇష్టానుసారంగా దాడి చేసి గాయపరిచారని, ఇంటిలోని వస్తువులను సైతం ఎత్తుకెళ్లారని తెలిపారు. ఈ విషయంలో 6వ టౌన్లో కంప్లైంట్ ఇచ్చినా ఇంతవరకు విచారణ జరపడం లేదని అన్నారు. వేరే గత్యంతరం లేక న్యాయం కోసం మీడియాను ఆశ్రయించినట్లు వెల్లడించారు. डड्डू कोमरा कॉलोनी से रहने वाली जमीला बेगम, फरजाना गनी और हुसैन भी, ताज भी, फेरोज, इतने लोग आके 12:30 बजे रात को आके हमला करे मेरे पे, मेरा घर खोद दिए, बहुत कुछ करे, सोना ले गए, पैसे ले गए और सिस्टोन एरिया आता मेरे के सिस्टोन एरिया आता, वहाँ पर राशन ले गए, खाने का राशन तक नहीं छोड़े. గాంధీనగర్ లక్ష్మీ గణపతి ఆలయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. గాంధీనగర్లో గల లక్ష్మీ గణపతి ఆలయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే మూటా గోపాల్, గాంధీనగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మూటా పద్మనరేష్, టీఆర్ఎస్ నేతలు మూటా జయసింహ, ఎమ్మెల్సీ కవితతో పాటు ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం నామినేషన్ వేసేందుకు గాను ఎమ్మెల్సీ కవిత, టీఆర్ఎస్ అభ్యర్థి మూటా పద్మనరేష్, టీఆర్ఎస్ నాయకులు హ్యాబిట్ సర్కిల్ ఆఫీస్ కార్యాలయానికి బయలుదేరారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని దత్తాశ్రమంలో యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి యజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల దత్త ఆశ్రమంలో యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు వెల్లడించారు. ప్రతి గురువారం యజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇకపై ప్రతి గురువారం కొనసాగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనాలని వెల్లడించారు. మాసం కార్తీక మాసం. కార్తీక మాసంలో
పరమశివుడు పార్వతీదేవితో సమేతుడై భూసంచార నిమిత్తం బయలుదేరి 2 రోజులు పూర్తి అయిపోయింది. ఇది 3వ రోజు. ఈ మాసంలో మానవుడు దైవశక్తితో పాటు తన వ్యక్తిగతమైనటువంటి నిష్టని నిష్టని సంపాదించుకోవడానికి సరైనటువంటి కార్తీక మాసం. మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో సీట్ ఇప్పించాలని విద్యార్థిని తల్లి ఉమా ఆ స్కూల్ ముందు బైఠాయించారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల ఉపాధ్యాయులు ఊట్పల్లి గ్రామానికి వెళ్లి సురేందర్ ఉమా కూతురు పల్లవిని పాఠశాలలో చేర్పించాలని కోరగా తల్లిదండ్రులు పల్లవిని చేర్పించి ఆన్లైన్ క్లాసుల కోసం సెల్ ఫోన్ కూడా కొన్నారు. క్లాసులు విన్న తర్వాత ఇప్పుడు ప్రవేశం లేదని చెప్పడంతో మనస్తాపానికి గురైన తల్లి కూతురు పాఠశాల ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఊట్పల్లి వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చినాం సీట్ కోసం. అయితే జాయిన్ చేసుకున్నారు, బుక్కులు ఇచ్చేసిండ్రు, ఫోన్ తీసుకోమంటే ఫోన్ తీసుకున్నాం. తర్వాత ఏమో 5 రోజులు ఆన్లైన్ క్లాస్ చెప్పిండ్రు. తర్వాత ఏమో సోమవారం రోజున ఫోన్ చేసిండ్రు. సడన్గా సీట్ క్యాన్సిల్ చేసి వేరే అమ్మాయికి ఇచ్చేసిండ్రు. ఎందుకు ఇట్లా ఏం జరిగింది అంటే 5 రోజుల తర్వాత ఎగ్జామ్ పెట్టిండ్రు ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మాయికి. అయితే అమ్మాయి ఇంగ్లీష్ చదివింది కదా, వాళ్ళ అమ్మాయికి మార్కులు వచ్చింది, మా బిడ్డకి రాలేదు. పల్లవికి సీట్ కావాలి ఇంతే. కరోనా కష్టకాలంలో పెన్షన్ల కోత విధించిన డబ్బును ప్రభుత్వం తక్షణమే పెన్షనర్స్ అకౌంట్లో జమ చేయాలని పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలంలో పెన్షనర్స్ నుండి మార్చి, ఏప్రిల్, మే 3 నెలల్లో పెన్షన్లో కోత విధించిన డబ్బును ప్రభుత్వం తక్షణమే ఇచ్చి హామీ మేరకు పెన్షనర్స్ అకౌంట్లో జమ చేయాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు దత్తాత్రేయరావు, ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు వారం రోజుల క్రితమే ఇన్స్టాల్మెంట్ జమ చేశారని, కానీ పెన్షనర్లకు మాత్రం ఇంతవరకు పెన్షనర్ల ఖాతాల్లో జమ కాలేదని వారు ఆరోపించారు. తక్షణమే డబ్బు జమ చేయాలని వారు డిమాండ్ చేశారు. కాలంలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల పెన్షన్లో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కోత విధించింది. ఆ కోత విధించిన డబ్బుల్ని మేము ఈ నవంబర్ నెలలో ఇస్తామని చెప్పేసి సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. కానీ ఆ హామీ ఇంతవరకు నెరవేరలేదు. అదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి దాదాపు 10 రోజుల క్రితమే ఆ డబ్బులు వచ్చినట్టుగా తెలిసింది. గుడిసెలు తొలగించడంతో చెట్ల కింద దళిత కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నారు. పొట్టకుటికి లేని దళితులకు ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. మహబూబాబాద్ జిల్లా కురువి మండలం నల్లెళ్ల గ్రామ శివారులో దళితులకు ఇందిరాగాంధీ 1979లో ప్రవేశపెట్టిన పథకం ద్వారా ఆ భూమిలో వలసపోయి వచ్చిన దళితులు గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారంకు వినియోగించుటకు రెవెన్యూ సిబ్బంది, పోలీసులు కలిసి గుడిసెలు తొలగించడంలో గ్రామ సమీపంలో ఓ చింత చెట్టు కింద శీతాకాలం చలికి చిన్న పిల్లలతో పాముల భయంతో జీవనం గడుపుతున్నారు. పొట్టకుటికి లేని దళితులని రోడ్డు పాలు చేయడం సరికాదని స్థానిక గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిందరబందరం అన్ని గిన్నెలు చెమ్మలు అన్ని తీసి రోడ్డు మీద తీసిరేసి మమ్మల్ని బయటకు నెట్టేసి చుట్టూ కంపౌండ్ తిప్పి ఆడ ఆఫీసు కట్టాలని చేస్తాడు. 79లో ఇచ్చారు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఎకరం భూమి, మా భూమి మాకు కావాలి, మమ్మల్ని రోడ్డు మీద వేసారు. మాకు ఇల్లు లేదు, ఏమి లేదు. మా రోడ్డు మీద వేస్తే మేము గుడిసెలో ఇక్కడ చెట్ల కింద వచ్చి బతుకుతున్నాం. పిల్లలతో సహా మేము ఇక్కడ సరుకు కొనుక్కుంటూ ఉంటాను. మోర్తడ్ గ్రామంలో గల ఎస్సీ బీసీ కాలనీ క్రాస్ రోడ్ నుండి మండల కార్యాలయం వరకు 50 లక్షల నిధులతో బీటీ లింక్ రోడ్డు నిర్మాణం పూర్తయిందని ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ అన్నారు. మోర్తాడ్ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్తో పాటు పలువురు నూతన బీటీ రోడ్డు, సీసీ రోడ్డు, సీసీ డ్రైనేజీ, పల్లె ప్రకృతి వనం పనులను ఎంపీపీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమస్యల విషయమై మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే నిధులు మంజూరు చేయడం, అంతేకాకుండా ఈ మేరకు స్థానిక సర్పంచ్ భోగధరణి ఆనంద్ తన సహకారంతో మోర్తాడ్లోని పల్లె ప్రకృతి వనం ఎంతో ఆహ్లాదకరంగా నిర్మించడం జరిగిందని, మండల సర్వసభ్య సమావేశంలో మండల సభ్యుల అభిప్రాయం మేరకు పల్లె ప్రకృతి వనం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేరు నిర్ణయించాలని తీర్మానం చేయడం జరిగిందని అన్నారు. తీర్మానం మేరకు మంత్రి వీపీఆర్ పేరు పెట్టి పల్లె ప్రకృతి వనం జిల్లాలో ఎక్కడ లేని విధంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని డీఎస్పీ సూచించారు.
బాన్స్వాడ నూతన డీఎస్పీగా వి జైపాల్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు. బాన్స్వాడ డీఎస్పీగా విధులు నిర్వహించిన డీఎస్పీ దామోదర్ రెడ్డి బదిలీపై వెళ్లడం జరిగింది. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతలను కాపాడడంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని డీఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ దామోదర్ రెడ్డి పోలీసులు పాల్గొన్నారు. ధరణి పోర్టల్ వల్ల దస్తావేజు లేఖలతో పాటు వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని డాక్యుమెంట్ అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని కవిత కాంప్లెక్స్ డాక్యుమెంట్ రైటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యక్షులు శ్రావణ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని గతంలో సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడం జరిగిందని వారు పేర్కొన్నారు. అదేవిధంగా ఇప్పుడు నిర్వహిస్తున్న ధరణి పోర్టల్ మాకు ఉన్న ఉపాధి మొత్తం పూర్తిగా తీసివేయడం జరిగిందని వారు పేర్కొంటున్నారు. అదేవిధంగా దీని ద్వారా దస్తావేజుల విలేకరుల కుటుంబాలు కాకుండా కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడతాయని వారు పేర్కొంటున్నారు. ప్రస్తుతం పనులు లేక గత 3 నెలలుగా కిరాయిలు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల మేరకు ఒక్కటి కూడా నెరవేరకపోతున్నాయని వారు వాపోతున్నారు. గతంలో కూడా కలెక్టర్ వారి ద్వారా దస్తావేజులకు విలేకరులకు లైసెన్సులు ఇస్తామని వారు హామీ ఇచ్చారు. ఇంతవరకు ఏ ఒక్కటి కూడా నెరవేరకపోవడంతో చాలా అవస్థలు ఎదుర్కొంటున్నామని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా వారు కలెక్టర్ ద్వారా దస్తావేజులు లైసెన్సులు ఇవ్వాలని అసోసియేషన్ తరపున పేర్కొంటున్నారు. అధ్యక్షులు ఓవైసీ ప్రధాన కార్యదర్శి మగ్దుమ్ హై మధు తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ నిజామాబాద్ కవిత కాంప్లెక్స్. నా పేరు కోడిపాక శ్రావణ్. మా బాధ ఏంటంటే డాక్యుమెంట్ రైటర్ లైసెన్స్లు ఇస్తానన్నాడు ఎవరు కేసీఆర్ గారు, అసెంబ్లీలోనే ఒప్పుకున్నాడు. అదొకటి. 2 ధరణిలో కలిపేసిండు, రెవెన్యూలో 2 కలిపినా సరే మాకు లైసెన్స్లు ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ ధరణి చేయంగా ఈ లైసెన్స్లు ఇస్తానని మేము ఎంతో ఆశతో ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాం. అది లేదు, రెవెన్యూకు కలిపేసిండు. మళ్ళీ థర్డ్ పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు మేము కొన్ని లక్షల చాలన్లు కట్టినవి ఉన్నాయి, అవిటి ప్రస్తావన లేదు. కృత్రిమ కాలు ఉచితంగా అందజేస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ సభ్యులను మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్ అభినందించారు. నగరంలోని బర్కత్పూర్లో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ రోడ్ సర్వీస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కృత్రిమ కేంద్రానికి కాలు వితరణ నగర మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్ విచ్చేసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జైపూర్ ఫుడ్ శిబిరంలోని బాధితులతో మాట్లాడుతూ వారికి కలిగిన పరిణామాలను రోటరీ అందజేస్తూ ఆనందం కల్పించేందుకు సభ్యులకు అభినందనలు తెలిపారు. అనంతరం బాధితులకు కృత్రిమ కాలును అందజేశారు. రోటరీ క్లబ్ది లిమ్ సెంటర్కి రావడం జరిగింది. ఇక్కడ కొన్ని రోజులు అయింది క్యాంప్ పెట్టేసి చాలామందికి ఇక్కడ స్పెషల్లీ ఏబుల్డ్ జనాలకి లిమ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రోటరీ క్లబ్ తరఫున. ఇది చాలా సంతోషమైనది. ఎందుకంటే కరోనా టైంలో చాలా చోట్ల ఇది దొరకడం చాలా కష్టమైపోయింది. అండ్ దాంట్లోనే ఇంకా స్పెషల్లీ ఏబుల్డ్ ఎవరైనా ఉన్నారో వాళ్ళకి ఇది ఇంకా కష్టకాలం ఉంది. కాబట్టి వాళ్ళకి సపోర్టింగ్గా ఇది చాలా మంచి ప్రోగ్రామ్ నడిపిస్తున్నారని వాళ్ళకి చాలా శుభాకాంక్షలు. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఇక్కడ వచ్చేసి ఐ కుడ్ హ్యావ్ ఇంట్రాక్షన్ విత్ ద పర్సన్స్ ఆల్సో ఎవరైనా ఉన్నారు హూ ఆర్ యూజింగ్ దీస్ ప్రొడక్ట్స్. వాళ్ళు కూడా చాలా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దర్శన్ సింగ్ సోకి, కార్యదర్శి బాబురావు, ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కౌలయ్య, సెంటర్ చైర్మన్ బి శ్రీనివాస్, హేతన్ భీమని, కటకం శ్రీనివాస్, గణేష్ గుప్తా, జ్ఞానప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కాలుష్య స్థాయిలను గణనీయంగా తగ్గించాలని ఒక నివేదికలో వెల్లడించింది. కరోనా విలయం నుంచి తప్పించుకోవడానికి ప్రపంచంలోని చాలా దేశాలు లాక్డౌన్ను ఆశ్రయించాయి. ఇండియాలోనూ సుమారు నెలన్నర పాటు సంపూర్ణ లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ కారణంగా గాలి నాణ్యత చాలా వరకు మెరుగుపడిందని, గాలిలోని నైట్రోజన్ డయాక్సైడ్ లెవెల్స్ 20% వరకు తగ్గాయని నాసా రిపోర్ట్ వెల్లడించింది. శిలజ ఇంధనాలను మండించడం వల్ల ఈ నైట్రోజన్ డయాక్సైడ్ వెలువడుతుంది. ఈ అధ్యయన ఫలితాలను 2020 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ హై పర్మనెన్స్ కంప్యూటింగ్, నెట్వర్కింగ్, స్టోరేజ్ అండ్ అనాలిసిస్ సమర్పించారు. లాక్డౌన్ సమయంలో గాలి నాణ్యత పెరిగిందని తెలుసు. అయితే ఎంత మేర కాలుష్య స్థాయి తగ్గిందో తెలుసుకోవడానికి నాసా ప్రయత్నించింది. దీనికోసం సైంటిస్టులు ఒక కంప్యూటర్ జనరేటర్ మోడల్ను రూపొందించారు. ఒకవేళ కరోనా మహమ్మారి లేకపోతే వాతావరణం ఎలా ఉండేది, ఈ నెలలో అది ఎలా మారింది అన్న అంశాల ఆధారంగా అధ్యయనం నిర్వహించారు. నాసా సెంటర్ ఫర్ క్లైమేట్ సిమ్యులేషన్లో ఈ అధ్యయనం జరిగింది. దీనికోసం 46 దేశాల నుంచి మొత్తం 5756 పరిశీలన ప్రాంతాల నుంచి డేటాను సేకరించారు.
ఈ అధ్యయనంలో నైట్రోజన్ డయాక్సైడ్ 20 నుంచి 50 మేర తగ్గినున్నట్టు గుర్తించారు. కరోనాను తొలిసారి గుర్తించిన చైనాలోని వుహాన్ సిటీలో లాక్డౌన్ ఎలాంటి ప్రభావం చూపిందో ప్రముఖంగా పరిశీలించారు. అక్కడ ఊహించిన దానికంటే 60% మేర తక్కువ నైట్రోజన్ డయాక్సైడ్ ఉద్గారాలు ఉన్నట్టు నాసా అధ్యయనం వెల్లడించింది. ఇటలీలోని మిలాన్ ప్రాంతంలో కూడా ఇవే ఫలితాలు వచ్చాయి. అమెరికాలో కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన న్యూయార్క్ సిటీలో 45% మేర కాలుష్యం తగ్గింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదిక ప్రకారం ఇండియాలో లాక్డౌన్కు ముందు నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయిలు 24 మేర తగ్గగా లాక్డౌన్ సమయంలో ఇది 50 వరకు తగ్గింది. తెలంగాణ లీ మార్షల్ ఆర్ట్స్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎడ్ల వెంకటేష్ ఆధ్వర్యంలో శివాజీనగర్ మున్నూరు కాపు సంఘంలో కరాటే విద్యార్థులకు బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు నిర్వహించారు. కరాటే పరీక్షల్లో విద్యార్థులు ప్రదర్శించిన కటర్ స్పారింగ్ విధాలను చేసే ఎగ్జామినర్ పరిశీలించారు. 12 మంది విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబర్చి పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. వీరిలో కార్తికేయ బ్రౌన్ బెల్ట్ సెకండ్, పృథ్వీరాజ్ గ్రీన్ బెల్ట్, వత్సన్ గ్రీన్ బెల్ట్, సాయి తేజ్ గ్రీన్ బెల్ట్, శ్రీనివాస్ గ్రీన్ బెల్ట్, సాయి ప్రవస్తి ఆరెంజ్ బెల్ట్, సాయి రిషిత్ ఎల్లో బెల్ట్, స్నితిక్ ఎల్లో బెల్ట్, రిచిత్ ఎల్లో బెల్ట్, అనన్య ఎల్లో బెల్ట్, నవ్యరాగ ఆరెంజ్ బెల్ట్, లయవర్ధిని ఆరెంజ్ బెల్ట్ సాధించారు. వీరికి ఎడ్ల వెంకటేష్ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎడ్ల సిరిచందన, మైత్రి, వైష్ణవి, రిత్విక్, వత్సన్ ప్రదర్శించిన కరాటే కిక్స్ మరియు కటాస్ డెమాన్స్ట్రేషన్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎడ్ల వెంకటేష్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కరాటే శిక్షణలో చేరి తమ జీవన శైలిలో ఒక భాగంగా చేర్చుకున్నట్లయితే దేహదారుఢ్యంతో పాటుగా క్రమశిక్షణ అలవడుతుందని అన్నారు. తద్వారా జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని నిజామాబాద్ జిల్లా ఖ్యాతిని పెంచాలని వారు కోరారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, జాతీయ విద్యుత్ బిల్లును రద్దు చేయాలని రైతు కూలీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఏఐకేఎస్సీసీ నిజామాబాద్ జిల్లా శాఖ నాయకత్వంలో నవంబర్ 19వ తేదీన సిపిఐ కార్యాలయంలో రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, జాతీయ విద్యుత్ బిల్లును రద్దు చేయాలని పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కె భూమయ్య, వి ప్రభాకర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేయడానికి దొడ్డిదారిన 3 చట్టాలని ఆమోదింపజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాటల్లో స్వదేశీ విధానం, చేతల్లో విదేశీ విధానాలను జరుపుతూ రైతు మోడీ ఆత్మహత్యలను ప్రోత్సహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 26వ తేదీన జరిగే గ్రామీణ బంద్ను మోడీ చర్యలకు నిరసనగా 27వ తేదీ చెల్లో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి గాను ఈ నెల 24వ తేదీన సన్నాహక సద్దు స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వ్యవసాయ రంగాన్ని నాశనం చేయడం కోసము రైతు వ్యతిరేక విధానాలను చేపట్టింది. అందులో భాగంగా పార్లమెంటులో 3 రైతు వ్యతిరేక బిల్లులను తీసుకొచ్చింది. దాంతోపాటు జాతీయ విద్యుత్ బిల్లును తీసుకురావడం జరిగింది. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పెద్ద వెంకటరాములు, కెరాజన్ బి గంగాధర్, బొంబాయి గంగారాం, వి భూమయ్య తదితరులు పాల్గొన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనే మూల సూత్రానికి కట్టుబడి ఉన్న దేశాన్ని బీజేపీ సర్కార్ కాలరాస్తుందని భీమ్ ఆర్మీ శాఖ ప్రధాన కార్యదర్శి నీరడి రాష్ట్రపాల్ అన్నారు. అన్ని కులాలకు, అన్ని జాతులకు సమాన హక్కులు ఉండాలని ప్రతిపాదించిన భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడం సమాజం కాదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయవాదం మనసులో ముప్పెట దాడి చేస్తుందని జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భీమ్ ఆర్మీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ బీజేపీ సర్కార్ తమ లక్ష్యాలను సాధించుకోవడానికి ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల చట్టాలను నిర్వీర్యం చేస్తుందని ఆయన ఆరోపించారు. దేశాన్ని తమ గుప్పిట్లో ఉంచుకునేందుకు అనుకూలంగా రాజ్యాంగాన్ని మారుస్తున్నారని విమర్శించారు. భీమ్ ఆర్మీ చీఫ్ సుప్రీంకోర్టు అడ్వకేట్ చంద్రశేఖర్ ఆజాద్ మనవాదుల విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా ఈ నెల 26వ తేదీన న్యూ అంబేద్కర్ భవన్లో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు సంజు, వినోద్ కుమార్, సుమన్ కుమార్, లక్ష్మణ్, రాజు తదితరులు పాల్గొన్నారు. తగలబెట్టడం, గోవధని హింసించిన వాళ్ళను శిక్షించడం, అదే రకంగా ఎస్సీ, బీసీ చట్టాలను నిర్వీర్యం చేయడం, అదే రకంగా మన ఎన్ఆర్సీ, సిఏను
అమల్లో తీసుకురావడం అనే అంశాన్ని చూస్తూ ఉంటే మనువాదులు గతంలో ఉన్నటువంటి మనుధర్మశాస్త్రాన్ని అమలు చేయాలి. ఆర్మూరు పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యే జీవనన్న సహకారంతో కృషి చేస్తున్నామని మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీత అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి 25వ వార్డులో కొనసాగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. పనుల వివరాలను స్థానిక కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవన సహకారంతో ఆర్మూరు పట్టణాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తున్నామని, ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రజలు తమ దృష్టికి తీసుకువస్తే జీవన సహకారంతో సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులున్నారు. పాలకవర్గం వచ్చిన తర్వాత ఇలాంటి కార్యక్రమం చేయడంలో చాలా ఆనందకరంగా ఉంది. అదేవిధంగా రానున్న రోజుల్లో ఇలాంటి మరెన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో మా జీవనన్న గారు ఎంతో ప్రోత్సహించడం జరుగుతుంది. ఎంతో అభివృద్ధి కూడా చేస్తారు. దీనికి ప్రజల సహకారం, అదేవిధంగా మా కౌన్సిలర్ అందరూ ఎల్లప్పుడూ మీకు సహకరిస్తూ ఉంటారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు మహిళా సంఘాలంతా కలిసి ధర్నాకు దిగారు. ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్కు చెందిన గోవర్ధన్, నల్లవెల్లి గ్రామానికి చెందిన మమతలు వరుసకు బావమర్దలవుతారు. గత కొద్ది సంవత్సరాలుగా ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇప్పుడు తనను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని యువతి మహిళా సంఘాలను ఆశ్రయించి మహిళా సంఘ సభ్యులతో కలిసి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. సంఘటన స్థలానికి ఎస్ఐ యాదగిరి గౌడ్ పోలీసులు చేరుకొని బాధితురాలు మహిళా సంఘాల సభ్యులను నచ్చజెప్పి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా తన బావ గోవర్ధన్ను తను ప్రేమించాడని, ఇప్పుడు ఇతరుల మాటలు నమ్మి తనను మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడని అధికారులు తనకు న్యాయం చేయాలని కోరింది. అనంతరం మహిళా సంఘాల సభ్యులు మాట్లాడుతూ బాధితురాలికి న్యాయం జరిగే వరకు మహిళా సంఘాల సభ్యులంతా ఆమె వెంటే ఉంటామని, అధికారులు స్పందించి యువతకి న్యాయం చేయాలని, లేని ఎడల ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఎవరు రాలేరు, మాట్లాడలేరు. ఈరోజు ఇంటికి వస్తే కౌన్సిలర్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అమ్మ, పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకోండి అంటున్నాడు. నేను చచ్చినా బతికినా ఈయన్నే ఈరోజు అంతే. రోజు నాకు సపోర్ట్ చేస్తే వాళ్ళని కారుతో గుద్దేసి వెళ్ళిపోయారు. ఆమె సీరియస్ ఉంది, ఆమెతో కూడా ఏం మాట్లాడలేరు. మహిళకు అన్యాయం జరిగిందని మేము వచ్చి పోరాడుతున్నామే తప్ప ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఎందుకంటే ఇది 15 రోజుల కింద కూడా మేము పోలీస్ స్టేషన్ పోయి మేము యాదగిరి సార్కు కంప్లైంట్ చేసినాం ఆయన ఏరియాని. మరి ఆయన ఇంతవరకు కూడా ఆయన చర్య తీసుకోలేదు. మరి వీళ్ళని పిలిపించలేదు, మమ్మల్ని పిలిపించలేదు, మరి ఏం మాట్లాడలేదు. ఎన్ని రోజులు చూస్తారు? పెళ్ళి అయిపోయిన తర్వాత ఈమెను ఏం చెప్తారు? పెళ్ళి అయినాక సెకండ్ మ్యారేజ్ చేస్తామా? ఇప్పుడు ఈమె పరిస్థితి ఏంది? మేము ఖచ్చితంగా ఇంట్లో ఉంచిపోతామని వచ్చినాము. డబ్బుల విషయంలో జరిగిన భార్యాభర్తల మధ్య గొడవ చిలికి చిలికి గాలివానలా మారి ఇంటి నుండి భర్త వెళ్లిపోయాడు. ఉరివేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 6న ఇంటి నుంచి అదృష్టమైన ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహం ఈ రోజు లభ్యమైంది. నగర శివార్లోని మల్లారంగుట్ట ప్రాంతంలో బుధావత్ నాయక్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ఆ మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఈ నెల 6న బుధావత్ సంతోష్ నాయక్ ఇంటి నుంచి పరారై ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు తెలిపారు. ఇంట్లో డబ్బు విషయంలో భార్యతో జరిగిన గొడవే ఆత్మహత్యకు కారణమై ఉంటుందని స్థానికులు తెలిపారు. ఈరోజు పొద్దున ఇక్కడ ఈ మల్లారం గుట్టలో డెడ్ బాడీ ఉందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తే ఇక్కడ వచ్చి చూడడం జరిగింది. ఈ పక్కన చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చేసి చూసి సో చనిపోయినటువంటి వ్యక్తి బదావత్ సురేష్ నాయక్ అని చెప్పేసి సో వాళ్ళదే అన్నట్టుగా 95% వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు. ఆ ఫేస్ మొత్తం బాడీ అంతా డికంపోజ్ అయిపోయింది కాబట్టి ఇంకా కన్ఫర్మ్ చేయలేదు 100%. సో బదావత్ సురేష్ నాయక్ అయితే 15 days బ్యాక్ దసరా పండుగ అప్పుడు ఇంట్లో ఏదో చిన్న భార్య భర్త మధ్య గొడవ అయ్యో మొత్తానికి ఏదో ఆయన మనస్తాపం చెంది బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ హ్యాంగ్ చేసుకొని చనిపోయాడు. ఈ మేరకు సిఐ రఘునాథ్, ఎస్ఐ మధుసూదన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పొట్టగుటి కోసం మలేషియా వెళ్లిన ఆ వ్యక్తికి అడుగడుగునా ఇబ్బందులు తప్పడం లేదు. చేయని తప్పుకు నిందలు మోపుతూ అక్కడి అధికారులు తీవ్రంగా వేధిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆర్మూర్ పట్టణానికి చెందిన శ్రీనివాస్ మలేషియాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తూ కటకటాల పాలయ్యాడని గల్ఫ్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అధ్యక్షుడు బసంత్ రెడ్డితో వీడియో సందేశంలో కన్నీటి పాలయ్యాడు. అన్న నన్ను కాపాడు అంటూ వేడుకుంటున్నాడు. మలేషియాలో నన్ను తరచూ వేధిస్తున్నారని ఎలాగైనా కాపాడాలని కోరుకున్నాడు. అలా ఏం మస్తు పెట్టారో ఫోటో వేసుకురు నన్ను దొంగ అంటారు అన్నాడు. దయచేసి నువ్వు కాపాడని నేను తప్పిలన్నావు.
నా పిల్లలకి తోటు నా ఫ్యామిలీ తోటు నా దేవుళ్ళ మీద ఏ దేవుడి మీద నేను వస్తాను. నేను ఏం తప్పలే. వాళ్ళు వేసిరు ఫోటో తీసుకురు, ఏం ఫోటో తీసుకురు ఏం నాకు తెలియదు. అంత నన్ను మాట్లాడుతురన్నా అని కాల్మొక్తాను. నేనేం తప్పు చేయలేను. నేను ఏడికైనా వస్తాను, తప్పు అసలు వేయలేను. రైల్వే కమాన్ వద్ద మురికి నీరు నిలవడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని రైల్వే కమాన్ వద్ద భారీగా మురికి నీరు చేరడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ద్విచక్ర వాహనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ ను అదుపు చేశారు. తరచూ ఇక్కడ ట్రాఫిక్ జామ్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వెంటనే ఈ రహదారికి ప్రత్యామ్నాయంగా ఉన్న మరో రహదారిని అభివృద్ధి చేసి ప్రారంభించాలని పలువురు వాహనదారులు కోరారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. కల్లెడ గ్రామంలో స్కూల్లో సైన్స్ ల్యాబ్కి 9 లక్షలు మంజూరైంది. దీనికి భూమి పూజ చేశామని ఎంపీపీ ప్రభాకర్, వైస్ ఎంపీపీ సుజాత తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య, ఉప సర్పంచ్ మనీష్ శర్మ, శ్రీకాంత్, వీడీసీ పెద్దలు పాల్గొన్నారు. ఆర్మూర్పట్నంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో విజ్డమ్ లీగ్ 2020 క్రీడలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రీజనల్ కోఆర్డినేటర్ అలివేలు, ఎంపీపీ పక్క నర్సయ్య, డాక్టర్ అశోక్, డాక్టర్ బాబురావులు ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్, టీవీ లాంటి వాటితో కాలం వృధా చేయకుండా సుప్రీం స్వేరో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మారుమూల పల్లెల్లో, పట్టణాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను, నైపుణ్యతను వెలికి తీసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, విద్యార్థులందరూ ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనాలని అన్నారు. మోర్తక్ మండలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో దోనకల్ గ్రామ పంచాయతీ ఈఓగా, కార్యదర్శిగా, మండల ఈఓపీఆర్డీగా విధులు నిర్వర్తించి మండలానికి, గ్రామానికి సేవలందించిన ఎంఏకాన్కు స్థానిక సర్పంచ్ కత్తి లావణ్య ముత్తన్న అధ్యక్షతన ఘన సన్మానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మోర్తాడ్ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జెడ్పీటీసీ బద్దం రవి, వైస్ ఎంపీపీ తోగేటి శ్రీనివాస్, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్లెడ ఏలియా, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పరసుదేవన్న, ఎంపీటీసీ దేవతి అశోక్, కమ్మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాపయ్య పవన్, జిల్లా రైతు సమన్వయ సమితి నాయకులు గోపి, డి సత్యనారాయణ, మోర్తర్ సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్ కల్లెం అశోక్, దడివి నవీన్, ఉప సర్పంచ్ మల్లేష్, తెరసా సీనియర్ నాయకులు ఎంఆర్ఎఫ్ నూతన కార్యదర్శి ప్రియాంక, వార్డు సభ్యులు, జూనియర్ అసిస్టెంట్ కృష్ణలు, బదిలీపై వెళ్లిన కార్యదర్శి ఈఓపీఆర్ డిఎంఏ ఖాన్కు పూలమాల వేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. నూతన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ప్రియాంకను సైతం సన్మానించారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామంలో రైతు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి డి రాజేశ్వర్, బోధన్ సబ్ డివిజన్ కార్యదర్శి బి మల్లేష్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి దాడితో దేశ ఆర్థిక స్థితి మైనస్లోకి పడిపోయిందని, కానీ వ్యవసాయ రంగం ఇతర కష్టకాలంలో సైతం 4% అభివృద్ధి చెందింది. 2 దఫాలుగా అధికారానికి వచ్చిన బీజేపీ అధికారంలోకి రాకముందు రైతే రాజు అని, రైతుకు 2 ఆదాయాన్ని తెచ్చి పెడతానని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని గొప్పలు చెప్పారు. కానీ ఆచరణలో పెట్టుబడిదారులకు, విదేశీ కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రుణాలను రద్దు చేయడమే కాకుండా అనేక సబ్సిడీలను వేల కోట్లు అందించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి చౌరస్తాలో గల ప్లాస్టిక్ ఏజెన్సీలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి దుకాణంలో వస్తువులు దగ్ధమయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ అధికారులు, సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ షాప్లో ఉన్న ప్లాస్టిక్ సామాన్లు కాలిపోయాయి. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ప్లాస్టిక్ విస్తరాకులు, గ్లాసులు, టీ గ్లాసులు గోదాంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి పూర్తిగా కాలిపోయాయని, చాలా వరకు నష్టం వాటిల్లిందని వాపోయారు. కుకట్పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయిన్పల్లి 119వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి నరసింహ యాదవ్ నామినేషన్ కార్యక్రమంలో 119వ డివిజన్ ఎన్నికల ఇన్ఛార్జ్ జెడ్పీ చైర్మన్ దాదానగరి విఠలరావు పాల్గొన్నారు. హైదరాబాద్లోని ఎమ్మెల్సీ గోరెటి వెంకయ్యను జిల్లా కళాకారుడు అష్టగంగాధర్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కళాకారుల సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కు ఓటు అడిగే హక్కు లేదు.
గాంధీనగర్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ దాఖలు సందర్భంగా ఎమ్మెల్సీ కవిత. దేశమందరి చూపు హైదరాబాద్ వైపు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ లో కేటీఆర్ వెల్లడి. సీఎం కేసీఆర్ నాయకత్వం, మంత్రి కేటీఆర్ ఎగ్జిక్యూషన్ లో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి. ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక వీడియో సందేశం విడుదల. అభివృద్ధి బాటలో జాడి జమాల్పూర్. ఎమ్మెల్యే షకీల్ చొరవతో ఎంతో అభివృద్ధి. జాడి జమాల్పూర్ అభివృద్ధిపై K6 GDPL స్పెషల్ ఫోకస్. నగరంలో జోరందుకున్న అభివృద్ధి పనులు. అర్బన్ ఎమ్మెల్యే సహకారంతో నగర అభివృద్ధి బాగా చేస్తున్నామని మేయర్ నీతు కిరణ్ వెల్లడి. ఉచిత పోలీస్ ట్రైనింగ్ క్యాంపును నిరుద్యోగులు సద్వినియోగించుకోవాలి. జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే సూచన. న్యాయ చట్టాలపై మహిళలు అవగాహన పెంచుకోవాలి. న్యాయ సేవ సంస్థ కార్యాలయంలో జిల్లా జడ్జి సాయి రమాదేవి. తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన మహోన్నత వ్యక్తి ఇందిరాగాంధీ. డీసీసీ అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అందరూ చూస్తూనే ఉండండి మీ GTPL ఛానల్.